హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత నేనొచ్చాను. లాస్ట్ ఇయర్ గణేష్ చతుర్థి వ్లాగ్ తీసుకొని. సో, కొంచెం ఈ మధ్య బిజీగా ఉంటూ అండ్ 3 మంత్స్ వెకేషన్ ఇండియా వెళ్ళొచ్చాక కొంచెం బిజీ అయిపోయాను. సో, అందువల్ల వ్లాగ్ చేయలేకపోయాను. సో, కొత్త వ్లాగ్ తీసుకొనొచ్చాను. ఇది లాస్ట్ ఇయర్ గణేష్ చతుర్థి వీడియో అనమాట. ఆ టైంలో సమ్మర్ వెకేషన్‌కి అమ్మ వాళ్ళు మా పేరెంట్స్ వచ్చారు మా దగ్గరికి. సో, అండ్ మేము కొత్త హౌస్ తీసుకున్నాక వచ్చిన ఫస్ట్ పండగనమాట. సో, మేము మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి ఈసారి అని అనుకున్నాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నెయిబర్స్, ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని బాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఈసారి పండగ అనుకున్నాం. అండ్ పైగా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ టైం యూఎస్‌కొచ్చారు. సో, అమ్మ వాళ్ళతోటి కలిసి యూఎస్‌లో మా కొత్తింట్లో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ పండగలాగా. నేను వినాయక చవితి అయితే బాగా చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ విగ్రహం పెట్టుకొని చేసుకుంటాము. ఈసారి చుట్టుపక్కల నెయిబర్స్ అందరినీ పిలుచుకుంటున్నాను కాబట్టి కొంచెం విగ్రహం పెద్దగుంటే బావుంటుంది అని మా డ్యాడీ చెప్తే సరే అని చెప్పని చాలా పెద్ద విగ్రహమే తీసుకున్నాము పటేల్‌లో. ఐ థింక్ ఇది ఆ టైంలో అరౌండ్ $85-90 పెట్టారు అప్పుడు ప్రైసు. ఇక్కడ యూజువల్‌గా చిన్న చిన్న విగ్రహాలు దొరుకుతాయి. బట్ మోస్ట్ ఆఫ్ దీస్ వర్ లైక్ క్లేనే ఉంటుందనమాట. క్లే విగ్రహాలే దొరుకుతాయి. మట్టి విగ్రహాలు ప్రాపర్‌గా మట్టి విగ్రహాలంటూ దొరకవు మోస్ట్‌లీ. మాకు ఇక్కడ మేము షికాగో, పటేల్ బ్రదర్స్‌లో అయితే మేబీ లోకల్‌గా దొరుకుతాయనుకుంటాను వేరే వేరే లొకేషన్స్‌లో. బట్ నాకైతే పటేల్ బ్రదర్స్‌లో దొరికింది. సో, ఈ విగ్రహం తీసుకొని నాకు ఈ విగ్రహం కలర్ అంతా నచ్చి చాలా బాగా కాంబినేషన్ నచ్చి నేను ఈ విగ్రహం తీసుకున్నాను. పండగ అయితే చాలా బాగా చేసుకున్నాము అందరం కూర్చొని ఫ్యామిలీగా. సో, మా వాడైతే బాగా ఎక్సైటింగ్‌గా పూజ చేస్తున్నాడు. సో, వాడికి ఈ పండగ అయితే బాగా రిజిస్టర్ అయిపోయింది. ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ తోటి చేసుకుంటున్నాడు కదా! ఇక్కడ యూఎస్‌కొచ్చాక. సో, వాడు ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. అండ్ పైగా మన పండగలు తెలుసుకోవడానికి వాడికి ఇది కరెక్ట్ ఏజ్ అనిపించింది మాకు కూడా. లైక్ 4 ఇయర్స్ టైంలో చేసాం. వాడు 4థ్ ఇయర్ అప్పుడు. సో, వాడు కూడా ఎక్సైటింగ్‌గా నేను కూడా చేస్తాను, నేను కూడా పార్టిసిపేట్ చేస్తా పూజలో అని చెప్పి మాతో పాటు పువ్వులు వేయడం దేవుడి పైన అన్నీ చేస్తున్నాడు మాతో పాటు కూర్చొని. మాకు చాలా బాగా అనిపించింది ఈ పండుగ చేసుకోవడము. ఎలానో ఫ్రెండ్స్ అండ్ నెయిబర్స్‌ని పిలుచుకోవాలి అండ్ లంచ్ అరేంజ్ చేసుకుందామని అనుకున్నాం. ఎందుకంటే వినాయక చవితి కదా! నిమజ్జనం చేసే రోజు ఇక్కడ అందరిని పిలిచి చేసుకుంటున్నావు కాబట్టి భోజనాలు కూడా పెడితే చాలా మంచిదమ్మా నిమజ్జనం రోజని మా అమ్మ చెప్పింది. సో, మేము సరే అని అలానే ప్లాన్ చేసుకున్నాము. మేము ఫస్ట్ రోజే యాక్చువల్‌గా పండగ చేసుకున్నా కూడా అదే రోజు ఈవినింగ్ విగ్రహాన్ని కదిలిచ్చేసాము. కదిలిచ్చేసి పక్క రోజు అంటే సెకండ్ డేన నిమజ్జనం పెట్టుకున్నాము. సెకండ్ డే రోజు ఇక్కడ లోకల్‌గా ఎందుకంటే ఫస్ట్ డే రోజు అందరూ పూజలు చేసుకుంటుంటారు. అందరూ వాళ్ళ ఇంట్లో దేవుడికి పెట్టుకుంటారు కాబట్టి అది మనము భోజనాలకు పిలిచినా కూడా మోస్ట్‌లీ ఎవరంతా రాకపోవచ్చు అని అనిపించి మేము నిమజ్జనం రోజే భోజనాలకు పిలుద్దాం అనుకున్నాము. సో, అలా సెకండ్ డే పెట్టుకున్నాము. ఫస్ట్ ప్లాన్ ప్రకారం అయితే ఎలానో లంచ్‌కి అందరిని ఇన్వైట్ చేస్తున్నాం కదా! ఫుడ్ బయట ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. ఆల్మోస్ట్ లైక్ 14, 15 ఫ్యామిలీస్ అయ్యాయన్నమాట. అరౌండ్ 40-50 పీపుల్ ఇంక్లూడింగ్ కిడ్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము అందరిని పిలుస్తూ. సో, అలాంటప్పుడు బయటే ఫుడ్ ఆర్డర్ చేద్దాము. రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించేద్దామని అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఎందుకో నాకు ఒకసారి లేదు ఇంట్లోనే చేద్దాం. ఎందుకంటే పండగ కదా! పండగ భోజనం పెట్టినట్లు ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే నాకదొక సాటిస్ఫాక్షన్ ఉంటది. సో, ఇంట్లోనే చేస్తానని చెప్పనేసి మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నామనమాట. సో, ఆ రోజు చాలా వెరైటీస్ చేశాను నేను. బట్ ఆ ఆహ్, ఫుడ్ వీడియో అయితే ఈ వీడియోకి లాస్ట్‌లో పెట్టాను నేను. ఐ థింక్ అరౌండ్ ఒక 45 సెకండ్స్ వీడియోలాగా. ఆ రోజు వీడియో తీసుకోవడం కూడా కుదరలేదు. ఏదో చిన్న బైట్‌లాగా తీసుకున్నాము. ఒక మెమరీలాగా ఉంటుందని. అది నేను లాస్ట్‌లో అటాచ్ చేస్తున్నాను. కాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే గౌరీస్తనందనాయ గౌరీ హృదయ నందనాయ గౌరభానుసుతాయ గౌరీ గణేశ్వరాయ
వినాయక చవితి రోజు మనకందరికి తెలిసిందే పూజ చేసుకుంటూ తర్వాత కథ చదువుకుంటాము. సో, కథ చదువుకునేటప్పుడు మన ఇంట్లో కిడ్స్ ఉన్నా, చదువుకునే పిల్లలున్నా, ఏదన్నా ఉన్నా కూడా తీసుకొచ్చి దేవుడి ముందర బుక్స్ పెట్టి చేసుకోమని చెప్తుంటారు. సో, అలాగా మేము అభి కూడా ఒక బుక్ తీసుకొచ్చి పెట్టాము. అలానే కొంచెం సెంటిమెంట్ వైస్ హరీష్ ల్యాప్‌టాప్ కూడా వర్క్ చేసుకునే ల్యాప్‌టాప్ కూడా తీసుకొనొచ్చి అక్కడ పెట్టేసాము. కొంచెం ఫన్నీగా అనిపించింది ల్యాప్‌టాప్ తెచ్చి అక్కడ పెట్టడము. బట్ స్టిల్ దేవుడి దగ్గర కాబట్టి పెట్టాలని అనిపించి పెట్టాము. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि వినాయక చవితి వ్రతం కథ మేము మొత్తం అంతా యూట్యూబ్‌లోనే వీడియో పెట్టుకున్నాము. సో, యూట్యూబ్‌లో వీడియో ప్రకారము అక్కడ ఏం చెప్తుంటే అది ఫాలో అవుతూ పూజ చేసుకున్నాం ఆ రోజు. చాలా మంచిగా అనిపించింది. వ్రతం కథ అంతా చదువుకొని అయిపోయాక అక్షింతలు తీసుకొని అక్కడ టెంకాయ కొట్టేసి దేవుడికి అక్షింతలు పెట్టేసి మా పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నాము. మాతో పాటు మా పేరెంట్స్ కూడా ఉన్నారని చెప్పా కదా! సో, అమ్మ వాళ్ళు కూడా మంచిగా దేవుడికి మొక్కుకొని వాళ్ళు కూడా టెంకాయ కొట్టేసుకున్నారు. యూజువల్‌గా ఇంట్లో ఉంటే నంద్యాలలో అమ్మ వాళ్ళు చేసుకుంటారు. మరి చాలా బాగా చేస్తది అమ్మ కూడా. సో, ఈసారి మాతో పాటు చేసుకోవడం మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో, ఫోటోస్ అన్నీ కొన్ని నాన్న అప్పుడప్పుడు తీస్తా ఉన్నారు. ఆ ఫోటోస్ కూడా నేను అక్కడక్కడ అటాచ్ చేశాను. డెకరేషన్ మొత్తం నేనే చేసుకున్నాను. దానికి డెకరేషన్‌కి ఒక 1 డే పట్టింది నాకు. దేవుడి కింద యాక్చువల్‌గా లోటస్ ఫ్లవర్ తోటి చేసినట్లు చేసుకున్నాను. ఫోమ్ బోర్డ్స్ తీసుకొని, ఫోమ్ షీట్స్ తోటి లోటస్ ఫ్లవర్ పెట్టి, లోటస్ ఫ్లవర్‌లో దేవుడిని కూర్చోబెట్టుకున్నాను నేను ఒక పీఠంలాగా. డెకరేషన్ అయితే చాలా బాగా కుదిరింది. విత్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ బ్యాక్‌డ్రాప్‌లో చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ అన్నీ హ్యాంగ్ చేశాను. ఆ మధ్యలో పెట్టిన సపోర్ట్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ అయితే మా వాడి టెంట్ అనమాట. మా బాబు టెంట్ పెట్టుకొని ఆడుకుంటూ ఉంటాడు. సో, ఆ టెంట్‌ని నేను దీనికి వేసుకున్నాను స్టాండ్ సెటప్ లాగా బ్యాక్‌డ్రాప్‌కి. డెకరేషన్ ఇప్పుడు చేసుకున్న పండగ మాత్రం డెకరేషను చాలా బాగా కుదిరింది. అలాగే విగ్రహం చాలా బాగా ఉండింది. పూజ బాగా చేసుకున్నాము. లక్కీగా చెప్పాలంటే ఆ రోజు పక్క రోజు ఫ్రెండ్స్‌ని పిలుచుకున్నాం. వంటలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి. అసలు అప్రిషియేషన్ చాలా బాగా చేశారు నాకు. మా నేబర్స్ అంతా టేస్ట్ అంతా చాలా బాగొచ్చిందని. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో, ఇది మా లాస్ట్ ఇయర్ మేము చేసుకున్న వినాయక చవితి పండుగ. ఈ ఇయర్ కొంచెము లోన్లీగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళుండి చేసుకున్నాం. ఇప్పుడు మా ఫ్యామిలీ ఒకటే, లైక్ నేను, మా హస్బెండ్, మా బాబు మేము ముగ్గురమే కలిసి చేసుకుంటాం కాబట్టి కొంచెము బాధగా ఉంటుంది. వాళ్ళు లేరు అనేసి. వాళ్ళు ఊర్లో ఉన్నారు. ఈ ఇయర్ కూడా పిలుచుకోవాలి అని అనుకున్నాము. బట్ కుదరలేదు. నాన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు యూఎస్‌కి రావడము. సో, ఒకసారి 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాము అని అనుకున్నాము. సో, ఇది మా యూఎస్‌లో మేము చేసుకున్న ఫస్ట్ వినాయక చవితి మా కొత్త ఇంట్లో. ఐ హోప్ ఈ వీడియో అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे ఇది నేను చేసుకున్న డెకరేషన్ మీకు అందరికీ చూపిద్దాం క్లియర్‌గా అని చెప్పని చిన్న వీడియో అటాచ్ చేశాను ఇక్కడ. ఆ బ్యాక్‌డ్రాప్‌లో చిన్న కర్టన్స్ లాగా పెట్టుకొని ఫ్రంట్ అంతా ఫ్లవర్స్ పెట్టుకున్నాను. ఇవి ఫ్లవర్స్ నేను ఐ థింక్ డాలర్ స్టోర్‌లో తీసుకున్నాను. అరౌండ్ 100 బంచెస్ లాగా కాస్టెడ్ మీ అరౌండ్ $100 to $125 అలా అయ్యిందనుకుంటాను. ఓన్లీ ఫ్లవర్స్ కాస్టే. నాకు ఎక్కువగా థిక్‌గా కనిపించాలి డెకోర్ వైస్ అనుకొని నేను కొంచెం ఎక్కువ బంచెసే తీసుకున్నాను. డెకరేషన్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా దేవుడు కూడా చాలా కళగా ఉన్నాడు, చూస్తున్నారు కదా! సో, చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాడో. ఆ లడ్డు మేము పటేల్ బ్రదర్స్‌లో తీసుకున్నాం, దేవుడి దగ్గర పెట్టిన లడ్డు. పటేల్ బ్రదర్స్‌లో స్వీట్స్ అమ్ముతారు కదా! సో, దాంట్లోంచి ఒక ఐ థింక్ 6, 7 ఉన్న లడ్డూస్ తీసుకొని అన్నీ కలిపి ఒకటి పెద్ద లడ్డు లాగా చేసి దేవుడి దగ్గర పెట్టుకున్నాము.
ఆ లడ్డు గూడా పండగ అయిపోయిన పక్క రోజు అందరికీ కొంచెం కొంచెం పంచేసాం మా నేబర్‌హుడ్‌లో అంతా. సో, వంటల విషయానికొస్తే చాలా వెరైటీస్ అయితే చేశాను నేను ఆ రోజు. అలానే వడల్లోకి సైడ్ చట్నీలాగా చేశాను. పన్నీర్ బటర్ మసాలా అనుకున్నాను. బట్ అది కుదరలేదు. సో, మలాయ్ పన్నీర్ చేసుకున్నాము. దాంతో పాటు చపాతీస్ అయితే పటీల్ బ్రదర్స్‌లో తీసుకున్నాను నేను ఇన్‌స్టంట్‌గా. సో, అవి మనం ఊరికే వేడి పెట్టుకొని తినేసేయొచ్చనమాట చపాతీస్ వరకు. బగారా రైస్, గుత్తి వంకాయి, ఇంకా రసమలై చేశాను. రసమలై అయితే చాలా నచ్చింది అందరికి. దాంతో పాటు నేను కిల్లీస్ కూడా బాగా కుదిరాయి. సో, అండ్ సాంబార్. యాహ్! ఇది నా వ్లాగ్. గణేష్ చతుర్థి వ్లాగ్. మా నిమజ్జనం అయితే అయిపోయింది హ్యాపీగా. మాతో పాటు మా నేబర్స్ కూడా ఈ లేక్ వచ్చి మాకు మా దగ్గరలో మా కమ్యూనిటీలో ఉండే లేక్ అనమాట. సో, అలా యూజ్ చేసుకున్నాం నిమజ్జనం రోజు. యాహ్! చాలా బాగా చేసుకున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ग्रन्थगेयाय ग्रन्थान्तर